నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యతో కౌన్సిలర్లు సమావేశమయ్యారు. శాఖమూరి స్వర్ణలత, కామసాని సత్యవతి మధ్య పోటీ ఉండగా చైర్మన్ అభ్యర్థిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. అటు తాను ప్రకటించిన అభ్యర్థే ఫైనల్ అంటున్నారు ఎమ్మెల్యే సౌమ్య. అయితే ఎన్నికల సమయంలో స్వర్ణలతకు చైర్మన్ పదవి ఇస్తామని పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ పూర్ణ అందిస్తారు. పూర్ణ, చైర్మన్ అభ్యర్థిపై ఇంకా క్లారిటీ రానట్లుగా తెలుస్తా ఉంది కదా, మరొక వైపున ఎన్నుకునే సమయం కూడా దగ్గరకు వచ్చింది. ఏంటి వివరాలు? శ్రీనివాస్, ఏదైతే నందిగామ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చాలా ఉత్కంఠ రేపుతుందని చెప్పవచ్చు. ఏదైతే దానికోసం నలుగురు అభ్యర్థులు అయితే పోటీ పడ్డారు. చివరి క్షణంలో అంటే దాదాపు ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి అయితే ఇద్దరు అభ్యర్థులు అయితే ప్రధానంగా పోటీలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే నందిగామ ఎమ్మెల్యే సౌమ్య కార్యాలయం వద్ద మొత్తం కూడా హాట్ గా ఈ కౌన్సిలర్ లో మొత్తం కూడా మీటింగ్ చేసుకున్న సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాత్రి నుంచి కూడా ఎవరిని నియమించాలి చైర్మన్ గా అన్న దాని మీద కూడా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఇప్పటివరకైతే ఆ ఉత్కంఠ కూడా ఇప్పుడు తేలని వైనం అయితే ఇప్పటి వరకు నందిగామలో నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఎమ్మెల్యే ఎవరైతే ఫైనల్ చేస్తారో అదే ఫైనల్ అంటూ కూడా చెప్తున్నారు. అయితే దాని మీద ఆ తర్వాత విమర్శలు అయితే వినిపెడుతున్నాయి. దీని మీద ఓవరాల్ గా చూస్తే కనుక ఇద్దరు శాఖమూరి స్వర్ణలత, కామసాని సత్యవతి మధ్య నెలకొంది పోటీ. అయితే ఇద్దరు ఎవరిని చైర్మన్ చేస్తారనేది కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే సౌమ్య మాత్రం కామసాని సత్యవతికి ఇవ్వాలంటూ కూడా పట్టుబట్టారు. అయితే ఎవరికి ఇస్తారు ఏంటి అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఎందుకంటే మరి కొద్దిసేపట్లో వీళ్ళంతా కూడా మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయానికి వెళ్తారు. అక్కడ ఎన్నిక జరిగింది. ఆ తర్వాత ఎవరు ఏంటి అనేది కూడా మొత్తం స్పష్టమైంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ పూర్ణ.